ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని జనసేన కాకినాడ పార్లమెంట్ ఎన్నికల కమిటీ సభ్యుడు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడలోని దుమ్ములపేటలో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాజేంద్ర ప్రసాద్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు బ్యాలెట్ నెంబర్ 4 సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ బ్యాలెట్ నెంబర్ 9 గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. దుమ్ములపేటలో ఉన్న ప్రతి సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మత్స్యకార సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారని తెలిపారు. అనంతరం బ్యాలెట్ నమూనాతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వేటుకూరి నాగమణి, టీడీపీ గ్రామ కమిటీ సెక్రటరీ గరికన పెద్దిరాజు, మడ్డు శ్రీనివాసరావు, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ ఘంటసాల గోవిందరాజు, చోడపల్లి గంగా, చొక్కా సత్యబాబు, సూరాడ శ్రీను, ఓసుపల్లి ధానయ్య, మాదారాజు, జనసేన పార్టీ కాకినాడ సిటీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ దాసరి వీరబాబు, మోసా ఏసేపు, కాకినాడ జిల్లా మత్స్యకార వికాస విభాగం వైస్ ప్రెసిడెంట్ జనసేన నాయకులు వాసుపల్లి కోటేశ్వరరావు, వాసుపల్లి రామారావు, సూరాడ ప్రసాద్, కనగల ధనరాజు, కుందుధనం, మోసా ఆనంద్, చిన్నాసి, గంటా దైవదాస్, దూడ కోదండ, మోసా సతీష్, గద్దెపల్లి ఏసేపు, టీడీపీ 10వ డివిజన్ ఇన్ఛార్జీలు మూగురాజు, చోడపల్లి సతీష్, ఎరిపిల్లి రాము, మాధ ఆంధ్రియ, బీజేపీ నాయకులు చింతకాయల ముత్యాలు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు వనమాలి వెంకటేశ్వరరావు గారికి మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీకి సంబంధించిన నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, పెద్దలు, మహిళలు అందరితో ఇంటింటా ప్రచారం చేయడం ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ ప్రజలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మరీ ముఖ్యంగా యువకుల్లో చైతన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ వాలంటీర్గా స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఈ రాక్షస పరిపాలన, ఈ అవినీతి పరిపాలన అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని, నడుము బిగించాలని ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిగా రావడం జరిగింది. నాకు ఎటువంటి సందేహం లేదు. ఓఎన్జీసీ సంస్థ నుంచి, ఎన్డీఏ ప్రభుత్వంలో ఓఎన్జీసీ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి ఆశీస్సులతో తప్పకుండా ఓఎన్జీసీ నష్టపరిహారం మత్స్యకార గ్రామాలకు అందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్యాలెట్ నెంబర్ 4 వనమాలి కొండబాబు గారికి, బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్ శ్రీనివాస్ గారికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్డీఏ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు జనసేన కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బొలిశెట్టి సత్య తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు, సమాధానాలు చెబుతున్నారని అన్నారు. వ్యక్తిగత దోషంలో సంస్కారం కాదని హితవు పలికారు. గత గెలుపు ద్వారంపూడి ప్రతిభ కాదని, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేసినందున మాత్రమే ద్వారంపూడి గెలిచారని అన్నారు. ద్వారంపూడి వ్యక్తిగత వివరాలు తన వద్ద ఉన్నాయని, తాను సంస్కారంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని, కేవలం ఓడిపోతాననే భయంతో ద్వారంపూడి ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గన బాబ్జీ, సపతి ఫణీశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్, నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా, రౌడీయిజం తగ్గాలన్నా, కాకపోతే పేకాట సంస్కృతి రాకుండా ఉండాలన్నా, ఇటువంటి ఏం చేయాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి, ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు నేను చాలా కష్టపడి ఆపాను కాబట్టి నేను చాలా మంచివాడిని, మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను కాబట్టి మాకు ఓటేయండి అని పెట్టాడు. అక్కడ తాగితే పర్వాలేదు, కొండబాబు గారికి సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గురించి, టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక బుక్కీ అట, ఆయన రూమ్లోనే బుక్కీలు కూర్చొని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట. టాటా అంటూ నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు అందరూ రండి అన్నాడు. సో అన్న తర్వాత కొద్దిగా అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి
ఆ, మా దుగ్గిన బాబ్జీ గారిని అంటే 10-12 ఏళ్ళుగా ఆయనతోటే సాహచర్యం చేస్తూ ఆయన విధానాలు నచ్చక మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అయిన దుగ్గిన బాబ్జీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా 72 యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, లారీ ఓనర్లు నష్టపోతున్నారు, ట్రేడ్ నష్టపోతుంది, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం జైలుకెళ్ళి ఆయన అడిగింది ఏంటి, యూనియన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి, నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు. అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా. ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. లేకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే గనులు ఏమయ్యాయి అంటే మళ్ళీ అదే మాట్లాడతాడు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతాడు. రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు. ఇది వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు, చెప్పింది చెయ్యాలి, చేయకపోతే వెళ్ళగొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, కానీ అది కూడా రాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఆర్యవటం రెడ్డి అంటాను, ఇక మీద నుంచి నిన్ను ఆర్యవటం అనే పిలుస్తాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు, మూలాలు కూడా తెలియాలి కదా. ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా. నువ్వు ఆర్యవటం నుంచి వచ్చి నీకు ఒక నలుగురు అండ ఉంది, మీ బావమరిది, ఫ్రూటీ బ్రదర్స్, అడబాల బాబ్జీ, అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన, అలాగే మల్లిపాముల గణపతి గారు, వీళ్ళందరినీ కలిసి 2014లో వీళ్ళందరి వల్ల నువ్వు ఓడిపోయావు, వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయావు. మళ్ళీ గెలిచినట్టే మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టూ చేరారు. నువ్వు చేసింది బ్రాకెట్లు ఆడడం, రాకపోతే గంజాయి స్మగ్లింగ్, ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు. పైపెచ్చు బాబ్జీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చావు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలెడితే నాకు ఆ మధ్యనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బిడ్డను సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వారసుడు అంటుంది. ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు, ఆవిడకి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదని నేను మాట్లాడలేదు, కానీ ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నీ చరిత్ర, నీ హీనమైన చరిత్ర, నువ్వు ఇక్కడి నుంచి విషయం లేదు. డివైడ్ అండ్ రూల్, రాకపోతే భయపెట్టి పాలించడం, రెండు చేస్తున్నావు తప్ప నీకు ఏమాత్రం 1% కూడా ఛాన్స్ మీకు లేదు. కులపరంగా లేదు. ఏమనంటే నువ్వు దానకర్ణుడిలా కబుర్లు ఆడుతున్నావు. నువ్వు చేసిందంతా అరాచకాలే, దానకర్ణుడు ఏం లేదు. నువ్వు చేసిన మొత్తం అన్ని అరాచకాలు ఉన్నాయి. ఈ అరాచకాలకి అడ్డాగా ఉంటూ డబ్బు అరాచకంగా సంపాదించి ఏమనంటే నువ్వు 16వ వార్డులో చూస్తే ఆ కరెంట్లో నువ్వు 4 సంవత్సరాలు వాళ్ళకి కరెంట్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఇదివరకు తెలుగుదేశం ఓటేశారని. ఆ 16వ వార్డులో అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, తల్లులు, అలాగే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నాకు ఇప్పుడు ఓటేస్తే నువ్వు జాగా ఇస్తావా, ఇది నువ్వు కరెంట్ ఇస్తాను, అది నువ్వు చెప్తున్నది. కాబట్టి ఓటు అయినంతకాలం వదిలేయండి. ఎలక్షన్ టైంలో కొట్లాడుకుందాం, అన్ని చేసుకుందాం. ఒక్కసారి ఎలక్షన్ అయ్యి గెలిచిన తర్వాత మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యేవి, అంతేగాని వైసీపీ గుండాలకు, వైసీపీ కార్యకర్తలకు, గాంజాయి మాఫియాకో కాదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఇక మీద నుంచి ఇవన్నీ మానేయండి. సమాధానం అడిగింది, నీ లారీ యూనియన్లు 72 లారీ యూనియన్లు ఎక్కడున్నాయి, అది నీ కబ్జాలో ఉన్నాయా లేదా, నిజంగా నువ్వు యూనియన్ ఎలక్షన్స్ అవి అవుతున్నాయా లేదా, ఇటువంటి ఆట మీద మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో గల 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయానికి ఎన్ఆర్ఐలు సామర్లకోటలో గల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దౌలరి దొరబాబు క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఎన్ఆర్ఐల బృందం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరప్ కన్వీనర్ యాళ్లప్రగడ కార్తిక్, ప్రవాసాంధ్రులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం విషయంలో జగన్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అమెరికా తరహా ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. తాము ఇచ్చాపురం వరకు జగన్ కు మద్దతుగా ప్రవాసాంధ్రుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు
చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీడీపీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ చేసిన పని వల్ల అవ్వాతాతలకు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భూమి రైతు యజమానుల కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 1700 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటి వరకు 6000 గ్రామాల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు బ్రహ్మారెడ్డి, కిషోర్ యాదవ్, సారథి రెడ్డి, ఐటీ వింగ్ స్టేట్ సెక్రటరీ కృపాసాగర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోసం సిద్ధం అనే స్లోగన్తో అలాగే వై ఏపీ మీట్స్ జగన్, అలాగే ఏపీ మీట్స్ జగన్ అగైన్ అనే స్లోగన్తో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పేదల పెళ్లి మంచి మనసున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు సహాయంగా ఈరోజు అమెరికా నుంచి, యూరోప్ నుంచి, దేశాల నుంచి ఎన్ఆర్ఐ సోదరులు ఈరోజు విపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు తెలియజేసుకుంటూ అలాగే పెద్దాపు నియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ 2 నెలల ముందు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వలన ఈరోజు పెన్షన్ రాక అవ్వాతాతలు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్తో అలాగే బీజేపీతో గట్టి కట్టి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే 5 పథకాలు చేయూత వంటి ఇవన్నీ కూడా నిధులు విడుదల చేయకుండా ఈరోజు ఆపేయడం. దానివల్ల ఈరోజు అక్కా చెల్లెలు కానీ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా పంట నష్టానికి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం. మన రాష్ట్రానికి వస్తే ఒక రూలు, పక్క రాష్ట్రానికి వస్తే ఒక రూల్లో ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుట్రలు వచ్చినా మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 25కి 25 ఎంపీ సీట్లు, 175కి 175కి ఎమ్మెల్యే సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మా ఎన్ఆర్ఐ మేము ప్రధానంగా ఇటలీ, కువైట్ అనేక దేశాలకు పోతాం. మేము ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రావడం ఎందుకంటే వై ఏపీ నీడ్స్ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం వచ్చామండి. ఎందుకంటే మేమందరం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఉన్నాం. అక్కడ అభివృద్ధిని చూసాము. ఇక్కడ గతంలో మేము ఇక్కడ ఉండడం కూడా ఉన్నప్పుడు కూడా చూసాం. అంటే స్వాతంత్రం వచ్చి మనకు 77-78 సంవత్సరాలు అయిన తర్వాత 2019కి ముందు, 2019 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి విషయంలో మేము ఒక ఎన్ఆర్ఐలుగా చూసామండి. ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులుగా, పల్లెల్లో కానివ్వండి లేకపోతే పల్లెల్లో నివసిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి విద్యార్థులుగా ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించడం కోసం వచ్చాము. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళు, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసినట్టుగా సుమారుగా 70,000 కోట్లు పెట్టి నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రజలకు మంచి విద్య, మంచి వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తూ, దుష్ప్రచారం చేస్తూ మీ భూములు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారనో, మీ భూములు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భూముల్ని హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటారని చెప్పి ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక తప్పుడు ప్రచారము, దీన్ని నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 20 లక్షల ఎకరాలని లక్షల మంది రైతులకి భూ హక్కులు కల్పించాడండి. మరి ఇదే నియోజకవర్గంలో చూస్తే సుమారుగా 70,000 ఎకరాలని ఎస్టీలకు, 20,000 కుటుంబాలకు డిస్ట్రిబ్యూట్ చేశాడండి ఈ యొక్క పెద్దాపురంలో. అలాగే 1000 acres ఆఫ్ అసైన్ ల్యాండ్ని సుమారుగా 1,300 కుటుంబాలకు పంచారండి. ఇది ఒక పెద్దాపురంలో. సో మేము చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రైతులకు జరగాల్సినవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. మీరు చూడండి, 12,500 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో పెడితే 13,500 రూపాయలు, ఒక 1,000 రూపాయలు పెంచి 13,500 రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది 55 లక్షల మంది రైతులకు ఇచ్చాడు. 35,000 కోట్ల రూపాయల రైతు భరోసాను 55 లక్షల మంది రైతులకు ఇచ్చాడు. అట్లాగే 55 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, లేకపోతే
పంట నష్టం వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి, ఇట్లా వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇవ్వడం మనం చూసాం. అట్లాగే మనము గతంలో చూస్తే వృద్ధి రేటు, వ్యవసాయ వృద్ధి రేటులో రాష్ట్రం -6.27 తిరోగమనం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని 27వ స్థానంలో ఉంటే దాన్ని 6వ స్థానంలోకి తీసుకురావడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ముసిరెడ్డి నాగేశ్వరరావు, ఏలేటి బాబీ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తంగెల ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంత అభిమానంతో దండలతో స్వాగతాన్ని పలుకుతున్నారు. అడుగునండి బాబు, చిన్న బాబు కూడా చిరునవ్వు చిందిస్తున్నారు. చాలా ఆశీస్సులు అందిస్తున్న ఓటు పోతున్నాం. సైకిల్ దీవెనలు కోరుతూ సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించమని కోరుతూ వస్తున్నారమ్మా. గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఏర్పడ్డ తర్వాత ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా తప్పగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇది ఎన్నికల కోసమో మీరేదో నాకు ఓట్లేస్తారనో మాత్రం నేను చెప్పలేదు. అది మా బాధ్యతగా, ప్రభుత్వం మాది ఏర్పడితే మా బాధ్యతగా మీకు మౌలిక సదుపాయాలు వేయడం జరుగుతుంది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ 4:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ప్రజాగళం యాత్ర ఇప్పటికీ పరిసమాప్తం కాబోతుంది. అవిశ్రాంతంగా మీరందరూ కూడా అపూర్వమైనటువంటి ఆదరణతో కూడుకున్నటువంటి స్వాగతాన్ని అందించి వేలాదిగా జనం ఇక్కడికి వచ్చినకు తగ్గారు. నిజంగా కాట్రావులపల్లి ఊరంతా కూడా బయటకు రోడ్డు మీద కూర్చున్నంత స్థాయిలో మొదట్లో ఉన్నటువంటి జనం అక్కడ ఊరంతా కూడా అదే ప్రచారం చేశాం. అయితే మీరు చూపించినటువంటి ఈ చొరవకి, ఈ అభిమానానికి, పార్టీ మీద, నా మీద మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకానికి మరి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగానే మీకు ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంటూ, ఈరోజు రాష్ట్రంలో సాగుతున్నటువంటి దుష్ట పరిపాలన ఒక చారిత్రక అవసరం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అన్నది. ఎందుకు నేను చారిత్రక అవసరం అని చెప్పేసి మనం చేసుకుంటున్నానంటే, అన్ని వర్గాల్ని కూడా విచ్ఛిన్నం చేసి మారేస్తాడు. ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకుంటే మీకు కలిగిన నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి వల్ల అన్నది చాలా క్లారిటీగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. గత 5 సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో
ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. దాన్నే భరించలేకపోయాం. అంటే అవంతకే భారం ఎక్కువ అయి ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో జగన్ను మరొకసారి ముఖ్యమంత్రిని చేసేందుకు 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న ప్రవాసాంధ్రులు. భూమి టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూములను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాక్కుంటుందన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని హితం. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను ఉద్యోగుల నిరసన. ఫెసిలిటేషన్ సెంటర్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జెనివాస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని వెల్లడి. విజయ్ గోపాల్ రాగిరెడ్డి హని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సుమారు 100 మందికి పైగా యువకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్న వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.